దయచేసి ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో గురక పెట్టేవాళ్ళు తక్షణం మానేయాలి. వాళ్ళ కోసం కాదు, పక్క వాళ్ళ కోసం. అవునా? ఒకవేళ నిజంగా నేను ఆగలేను సార్ అంటే చాలా ఎర్లీగా తీసుకోవాలి. కనీసం పడుకునే టైం కల్లా నార్మల్ అయిపోవాలి. అట్లా చెప్పకూడదు మనం. సో కాబట్టి ఏంటంటే ఆల్కహాల్ అనేది అసలు తీసుకోకూడదు. స్మోకింగ్ అనేది టోటల్గా బ్యాన్ చేసేయాలి. లేకపోతే ఏమైందంటే ఆల్కహాల్గా ఇప్పుడు మజిల్ రిలాక్స్ అవుతున్నాయని చెప్పినాక ఆల్కహాల్ వల్ల ఇంకా రిలాక్స్ అవుతాయి, ఇంకా గురక ఎక్కువైద్ది. సో స్మోకింగ్ వల్ల ఉన్న మజిల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ దేనివల్ల కారణం ఏంటో తెలుసుకోవాలి. దీనికి అలర్జీ ఆస్మా కారణమైతే దానికి ట్రీట్మెంట్ జరగాలి. జంక్ ఫుడ్ తింటున్నాం అంటే దాన్ని తీసేయాలి. ఎక్సర్సైజ్ అస్సలు చేయట్లేదంటే దాని విషయం చూసుకోవాలి మనం. అవునా? సో అన్ని రకాలైనటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అని మార్చుకున్న తర్వాత ఒక సిప్యాప్, ఒకవైపు అలర్జీ ఆస్మాకు సంబంధించినటువంటి మందులు. కొంతమంది ఏంటంటే దీన్ని ఇట్నే పెట్టి అలర్జీ ఆస్మా అని బ్యాక్గ్రౌండ్లో దీని మీద సిప్యాప్ పెట్టుకుంటారు. ఇది ఓన్లీ ఎంత ప్రెషర్ అవసరం పడుతుంది. కానీ ఒకవేళ ఇదా మూసుకున్నాయని తెలిసిన తర్వాత వీటిని ఓపెన్ చేస్తే చాలామందికి అసలు గురక తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సిప్యాప్ మిషన్ తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ విధంగా జరిగిన తర్వాత. సో ఎవరికైతే ఎంత వైద్యం చేసినా కూడా గురక పోదో వాళ్ళకు సిప్యాప్.